ప్రవీణ్ పగడాల గారి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఒక్కటి బయట పెట్టమన్నా ఆ ఐజీకి అది చాలు. వేస్ట్ నా కొడుకున్నాడు, వీళ్ళంతా వేస్ట్ నా కొడుకున్నారు, పోలీసు నా కొడుకు. వాళ్ళు ఏదో గొప్ప అనుకుంటారు. డ్రెస్ ఓడిచ్చిండా వాళ్ళకి? డ్రెస్ చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంట్లో పైసలకి వెళ్ళి కొనిచ్చిండా? మనం కట్టిన జిఎస్టీ డబ్బులే కదా. దేవరాజ్ లింగంపల్లి, అసలు మతం గురించి మాట్లాడకపోవడమే లౌకికత్వం అన్న. అరే కాదు బ్రదర్, ఇప్పుడు ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళ మొక్కుంటే నాకు వచ్చిన నష్టం ఏంది? కామన్ సెన్స్, రైట్? ఆ ఇంగిత జ్ఞానం. ఇప్పుడు నా దేవుని నేను మొక్కంగా ఎవరు వద్దంటలేరు కదా. ఎవరు నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుంటారు. ఏ దేవుని మొక్కున్నా వాళ్ళు భారతీయులే కదా. ఇప్పుడు అమెరికాలో 200 దేశాల నుంచి అనేక కులాల వారు కావచ్చు, అనేక జాతుల వారు కావచ్చు, అనేక మతాల వారు కావచ్చు, అందరికీ వాళ్ళకి సంబంధించిన ప్రార్థనా స్థలాలు అమెరికాలో ఉన్నాయి కదా. ఏ ప్రధాన నగరంకి పోదాం అమెరికాలో, యూదులకి వాళ్ళకి సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి, రైట్? ముస్లింలకి వాళ్ళకి సంబంధించిన మాస్కులు ఉన్నాయి, అట్లనే క్రిస్టియన్స్కి చర్చిలు ఉన్నాయి, అట్లనే హిందువులకి గుళ్ళు ఉన్నాయి. మళ్ళీ అందరూ ఒకటే చట్టం పాటిస్తారు. ఎవ్వరు కూడా మతం పేరు మీద మరి అమెరికాలో కొట్టుకుంటలేరు. ఇస్లాం మత రాజ్యం అనేటువంటి దుబాయ్లో కూడా ఇవాళ బాక్స్ టెంపుల్ కట్టబడ్డది. మరి అక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లింలు కొట్టుకుంటలేరే? పాకిస్తాన్లో హిందువులను ఎల్లగొట్టిర్రు కానీ ఏది హిందువులని సంపేషణ లేకపోతే ఎల్లగొట్టిర్రు కానీ సిక్కులు, మీరు పాకిస్తాన్ వండి సిక్కులు చాలా మంది ఉంటారు. సిక్కుల యొక్క ప్రార్థనా స్థలాలు, గురుద్వారాలు చాలా ఉంటాయి ఇప్పటికీ. అర్థమైందా? అంటే అక్కడ హిందూ ముస్లిం అక్కడ ఎడ్డినా కొడుకులు ఉండి అక్కడ కాన్ఫ్లిక్ట్ జరిగింది కానీ సిక్కులకి ముస్లింలకి అక్కడ జరగలేదు. అన్నదమ్ములు లెక్క మంచిగా ఉన్నారు ఇప్పటికి ఉన్నాయి సిక్కుల గురుద్వారాలు. కొంతమంది పంజాబ్ వాళ్ళు పాకిస్తాన్ పోతారు సిక్కుల దానికి. అంటే నేను ఏం చెప్తున్నా, ప్రపంచమంతా ఎక్కడ ఎవరికి లేని నొప్పి ఇక్కడ భారతదేశంలో మాత్రమే పొద్దుగాలేస్తే ఈ మతం చుట్టూ ఎందుకు రాజకీయం నడుస్తుంది? అది కూడా ఈ బీజేపీ వచ్చినాకనే ఎందుకుంది? 70 ఏళ్ళ నుంచి లేదు, ఆ బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు లేదు, అంతకుముందు లేదు. ఈ యొక్క బీజేపీ వాళ్ళు పరిపాలన రాగానే ఎందుకు వస్తుంది అంటే వీళ్ళే చేయిస్తున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. హిందువులను కొట్టేది వీళ్ళే, ముస్లింలు కొట్టిరని, ఈ క్రిస్టియన్స్ కొట్టిరని ప్రచారం చేసేది వీళ్ళే. అర్థమైందా? అట్లా వక్ఫ్ చట్టం లాంటి మతం పేరు మీద చట్టాలు అమెరికాలో కానీ ఇంకో దేశంలో కానీ ఎక్కడ తెచ్చిర్రో చెప్పండి. ఎక్కడ తెలియదు అట్లాంటి చట్టాలు. మతం పేరు మీద ఒక చట్టం, అందరికి ఒకటే చట్టం తెచ్చారు. ఏ మతమైనా ఎవరైనా వాళ్ళు అందరూ అమెరికన్సే. వాళ్ళు అమెరికాలో నివసిస్తున్న అందరూ అమెరికా పౌరసత్వం ఉన్న వాళ్ళందరూ అమెరికాకి, వాళ్ళందరూ అమెరికా పౌరులు, అందరికి ఒకటే చట్టం ఉంది. సిమిలర్లీ భారతదేశంలో ఉన్న అందరూ ఏ కులమైనా ఏ మతమైనా అందరికి ఒకటే చట్టం ఉండాలి. అట్లా ప్రజల్ని పొద్దుగాలేసి మతం పేరు మీద గొడవలు చేయించడం, మతం పేరు మీద విడగొట్టడం ఎవరు చేస్తున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు? ప్రతిదాని మతం చుట్టూ రంగు పులిచేది ఎవరు? పొద్దుగాలేస్తే వాట్సాప్లో చెత్త నింపేది ఎవరు? హిందువులకు థ్రెట్ ఉంది, హిందువుల జనాభా తగ్గింది, హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు అని ఎవరు పొద్దుగాలేస్తే ప్రచారం చేస్తుంది? 10% భారత ఆర్మీ నీ చేయిలు ఉంటుంది, పోలీసు వ్యవస్థ, అన్ని రాష్ట్రాల పోలీసు వ్యవస్థలు నీ చేయిలు ఉంటాయి, కేంద్ర హోంశాఖ నీ చేయిలు ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని ఎన్ఐఏ నీ చేతులు ఉంటుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా నీ చేతులు ఉంటుంది, ఆర్మీ నీ చేయిలు ఉంటుంది, పారామిలిటరీ దళాలు నీ చేయిలు ఉంటాయి, ఆర్ఎస్ఎస్ నీ చేయిలు ఉంటాయి. ఆర్ఎస్ఎస్ అనే ఈ మిలిటరీ పారామిలిటరీ ఈ గ్యాంగ్ ఉంటుంది. ఇంతమంది ఉండగా 10% కూడా లేనటువంటి అన్య మతస్థులతోటి 80 నుంచి 90% మధ్యలో ఉన్న హిందువులకి ఎట్లా థ్రెట్ వస్తుంది? 70 ఏళ్ళ నుంచి రాంది, ఇప్పుడు నువ్వు పరిపాలన రాగానే ఎందుకు వస్తుంది? కాబట్టి నిన్ను తీసేస్తే మళ్ళీ థ్రెట్ రాదు, ఇక మంచిగా ఉంటుంది. ఆలోచించారు. మిస్టర్ ఐజీ గారు అబద్ధాలు మాట్లాడలేదు, అబద్ధాలు చదివారు. కరెక్ట్ బ్రదర్. సురేష్ కుమార్, ఐఎమ్ నాట్ డైజెస్టింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్. అది వీళ్ళ పాపాలను కప్పించుకోవడానికి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. నువ్వు లీగల్గా అప్రూవ్ చేస్తున్నావు ఆయన తాగుబోతు అని. తాగకపోతే మనిషి ఒక గంట కూడా ఉండలేడు అనేది మీరు లీగల్గా చట్ట ప్రకారం అప్రూవ్ చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. చంపినని మళ్ళీ చంపుతున్నారు. వెరీ అన్ఫార్చునేట్. వరలక్ష్మి, మనం ఓడిపోతున్నాం, బీజేపీ పీకే అండతో కరుణాకర్ చేయించాడు, పాలిటీషియన్స్ కిందోళ్ళే పోలీసులు. కరెక్ట్ మేడం, టోటల్లీ అగ్రీ. ఇట్లా మీరు మాట్లాడితే మీ దగ్గర ఏం ఆధారం ఉంది అంటాడు. లేకపోతే మేము కేసులు పెడతాము, మీరు మతోన్మాదాన్ని సృష్టిస్తారు అని ఇప్పుడు మిమ్మల్ని బెదిరిస్తారు. ఇట్లా తయారైనరు అంటే ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారో మనం ఆలోచించుకోవాలి. ఇంతకుముందేమో సుపారీ గ్యాంగ్లను వాడారు, ఇప్పుడేమో పోలీసులనే సుపారీ గ్యాంగ్ లెక్క వాడే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. ఓకే. నర్సింగ్ అన్న, నిన్ను కూడా ఇండియాకి పిలిచి కేసులు పెట్టి లోపలేయాలని చూస్తున్నాడు అన్న కరుణాకర్. ఏం చేస్తారో చేయండి బ్రదర్, చేయండి. మనందరం గాజులు తట్టుకొని కూర్చోలే కదా,
మనందరం కలిసి కొట్లాడదాం.